ఎస్. టాపిక్ వచ్చేసి మనకు 10% లా. టాపిక్ వచ్చేసి 10% లా అనేది. ఈ 10% లా ఎందుకోసం అంటే ఫర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ వన్ ట్రాఫిక్ లెవెల్ టు అనదర్ ట్రాఫిక్ లెవెల్. గుర్తుపెట్టుకోండి, 10% లా అనేది ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ అనేది ఒక ట్రాఫిక్ లెవెల్ నుంచి ఇంకో ట్రాఫిక్ లెవెల్కి పంపించే దానిని 10% లా అంటారు. దీన్ని ఎవరు ప్రవేశపెట్టినారంటే సైంటిస్ట్ పేరు లెండర్ మ్యాన్. ఎవరు? లెండ్ మ్యాన్. ఇతన్ని ఏమంటారు? ద ఫౌండర్ ఆఫ్ ది మోడర్న్ ఈకోసిస్టమ్ ఈకాలజీ అంటారు. ద ఫౌండర్ ఆఫ్ ది మోడర్న్ ఈకోసిస్టమ్ ఈకాలజీ అంటారు. అకార్డింగ్ టు దిస్ 10% law, during the transfer of energy from one traffic level to another traffic level, ఎప్పుడైతే మనకు ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుందో ఒక ట్రాఫిక్ లెవెల్ నుంచి ఇంకో ట్రాఫిక్ లెవెల్కి, ఇక్కడ ఏమంటారంటే కేవలము ఎంత పోతాయంట, కేవలము 10% ఆఫ్ ఎనర్జీ మాత్రమే స్టోర్ అవుతుంది, లేదా 10% మాత్రమే కన్వర్ట్ అయిపోయి ప్లాంట్ బయోమాస్గా కానీ లేకుంటే ప్లాంట్ బాడీ మాస్కి కానీ మాత్రం ఏర్పడుతుందన్నమాట. మరి రిమైనింగ్ దీంట్లో 100లో 10 పోతే ఎంత? 90. మరి 90% ఏమవుతుందంటే చూడండి ఇక్కడ, ద రిమైనింగ్ 90% ఈజ్ లాస్ట్ డ్యూరింగ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆర్ బ్రోకెన్ డౌన్ ఇన్ ద కెటబాలిక్ యాక్టివిటీస్ రెస్పిరేషన్. అంటే అది లోపలికి బయటికి గాలి పీల్చుకుంటున్నప్పుడు దాని లోపల కెటబాలిక్ యాక్టివిటీస్ జరుగుతుంది. అది దానికోసమే మనకు ఎంత అయిపోతుంది? 90% అయిపోతుంది. అంటే ప్లాంట్ యొక్క బయోమాస్ కానీ ప్లాంట్ యొక్క బాడీ మాస్ కానీ ఏర్పడడానికి కేవలము 10% మాత్రమే స్టోర్ అవ్వడం, 10% మాత్రమే బాడీ మాస్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. మిగతా 90% కెటబాలిక్ యాక్టివిటీస్ కింద వెళ్తారని చెప్తున్నారు. రైట్. ఇక్కడ లెండి మ్యాన్స్ రూల్ ఆఫ్ ట్రాఫిక్ ఎఫిషియన్సీ. దీన్ని ఏమంటారు తెలుసా? గ్రాస్ ఎకలాజికల్ ఎఫిషియన్సీ అంటారు. గుర్తుపెట్టుకోండి, లెండి మ్యాన్స్ రూల్ ఆఫ్ ట్రాఫిక్ ఎఫిషియన్సీని ఏమని పిలుస్తారు? గ్రాస్ ఎకలాజికల్ ఎఫిషియన్సీ అని పిలుస్తారు. ఇది ఏంటంటే ఈజ్ వన్ ఆఫ్ ద ఎర్లియెస్ట్ అండ్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్. ఇది మన పురాతన కాలం నాటిది మరియు ఎక్కువగా ఉపయోగించి దీన్ని ఎందుకోసం ఉపయోగిస్తారంటే యూజ్డ్ మెజర్స్ ఆఫ్ ది ఈకలాజికల్ ఎఫిషియన్సీ. అంటే ఈకలాజికల్ ఎఫిషియన్సీని కొలవడానికి మన పాతకాలము ఎర్లియెస్ట్ మరియు ఎక్కువగా ఉపయోగించే పద్ధతి ఏంటంటే ఇదే లెండ్ మ్యాన్స్ రూల్ ఆఫ్ ట్రాఫిక్ ఎఫిషియన్సీ. దానికి ఇంకో పేరు గ్రాస్ ఈకలాజికల్ ఎఫిషియన్సీ అని ఉపయోగిస్తారు. అంతే. ఇక్కడ మనకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఉదాహరణ ఇచ్చినాడు. ఎస్, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇఫ్ ద ఎన్పిపి అంటే ఏంది? నెట్ ప్రైమరీ ప్రొడక్షన్. ఇఫ్ ద ఎన్పిపి ఇన్ ఏ ప్లాంట్ ఈజ్ 100 kg ఉందనుకోండి. ఒక ప్లాంట్ లోపల మనకు ఎంత ఉంది? ఒక ప్లాంట్ లోపల 100 kJ ఉందనుకుందాం. ఇదేంది? నెట్ ప్రైమరీ ప్రొడక్షన్ ఉంది అనుకుందాం. ఓకే. దీంట్లో ఇప్పుడు ఏమంటున్నాడు? ద ఆర్గానిక్ సబ్స్టాన్స్ కన్వర్టెడ్ ఇంటూ బయోమాస్ ఆఫ్ ది హెర్బివోర్ విచ్ ఫీడ్స్ ఆన్ ఇట్ ఈజ్ 100 kJ. ఎస్, చూడండి. ఈ కింద స్థాయిలో ఉండేది దాని శరీరం లోపల మనకి ఎంత ఉంది? నెట్ ప్రైమరీ ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ 100 kJ ఉంది అనుకుందాం. దీని మీద ఆధారపడి ఉండేది ఏంది? హెర్బివోర్. ఇప్పుడు ఈ హెర్బివోరు అనేది బయోమాస్గా ఏర్పడుతుంది. తర్వాత వచ్చేసి దాన్ని ఏమంటారు? బయోమాస్ని ఏమంటారు? ఇక్కడ ఇంకో పదం ఉపయోగించినాడు, బాడీ మాస్ అనేది ఉపయోగపడుతుంది, బయోమాస్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ 100 నుంచి కిలోజౌల్స్లో నుంచి ఇది తిన్నప్పుడు
దీంట్లోకి ఎంత వెళ్తుందంట, 10 kg వెళ్తుంది. అంటే ఎంత పడుతుంది, 10% పోతుంది. మిగతా 90% ఏమైపోయింది, రెస్పిరేషన్ కెటబుల్ యాక్టివిటీకి వేస్ట్ అయిపోయింది. అది వీడు చెప్పేది. సో అందుకే అంటున్నాడు, ద ఆర్గానిక్ సబ్స్టాన్స్ కన్వర్టెడ్ ఇంటూ బయోమాస్ ఆఫ్ ది హెర్బివోర్ యొక్క ఆర్గానిక్ మ్యాటర్ ఇది తినింది కదా, 100 kJ హెర్బివోర్ తినింది. ఇది తిన్న 100 kg అనేది ఆర్గానిక్ సబ్స్టాన్స్ కన్వర్ట్ అయిపోయింది. ఎంత, బయోమాస్గా అయిపోయింది. అప్పుడు దీంట్లో ఎంత ఉన్నట్టు అంటే 10% మాత్రమే కన్వర్ట్ అయిందని చెప్తున్నాడు. అందుకే ఇక్కడ ఇచ్చిన చూడండి, విచ్ ఫీడ్స్ ఆన్ హెర్బివోర్ అనేది దేని మీద తినింది అంటే దీని మీద, ఇది స్టార్టింగ్ మీద. అది వాడు చెప్పేది. అంటే ఇక్కడ దీని గురించి మాట్లాడుతున్నాడు. ఎంత పోయింది అంటే 10 kJ పోయింది ఓన్లీ అంటున్నాడు. అదేవిధంగా ద బాడీ మాస్ ఆఫ్ ది కార్నివోర్, దీనిపైన ఏముంటుంది, కార్నివోర్ ఉంటుంది, అంటే ఇది మాంసం తినేది. ఇప్పుడు ఈ 10 kJ తినేది ఇది తినింది అనుకో, అప్పుడు ఏమైతే దీంట్లోకి 10% ఏంటంట, 1 kg పోయిందని అర్థం. అది సిమిలర్లీ ద బాడీ మాస్ ఆఫ్ ది కార్నివోర్ 1 ఈజ్ 1 kg ఓన్లీ. అట్లా అంటే ప్రతిసారి 10% పోయింది. 10 మొత్తం తిన్నంత మాత్రాన ఇది 100 మొత్తం తిన్నది 100 కాలే, 10 అయింది. ఈ 10 నుంచి 10% ఎంత అంట, 1 పోయిందని అర్థం. అట్లా. సో ఇక్కడ 90% అంతా క్యాటబాలిక్ యాక్టివిటీస్కి వేస్ట్ అయిపోయింది. వాడు చెప్పేది అది. ఇక్కడ ఇట్ అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఇంగ్లీష్లో విచ్ ఫీడ్స్ ఆన్ ఇట్ అన్నాడు. విచ్ అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు, దీని గురించి. ఇది దీన్ని తింటుందని చెప్తున్నాడు. విచ్ ఫీడ్స్ ఆన్ ఇట్ అంటే దీని గురించి గ్రామటికల్గా అర్థం చేసుకోవాల్సింది. రైట్. ఇది 10% లా అనేది. దీంట్లో ఇంపార్టెంట్ ఏం లేదు, ఒకటి సైంటిస్ట్ పేరు, ఆయన ఎందుకు, తర్వాత వచ్చేసి ఎంత పర్సంటేజ్, దీని యొక్క ఇంకో పేరు ఏంది అనేది గుర్తుపెట్టుకోవాలా, అంతే. ఎన్పిపి అంటే ఏంది, నైట్ టు ప్రైమరీ ప్రొడక్షన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చినాడు. మీరు దీన్ని బాగా గమనిస్తే ఎనర్జీ ఫ్లో ఇన్ యాన్ ఎకోసిస్టమ్ అంటున్నాడు. ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్లో ఎనర్జీ అనేది ఇట్లా వచ్చింది, సెకండ్ ట్రాఫిక్ లెవెల్, థర్డ్ ట్రాఫిక్ లెవెల్, ఫోర్త్ ట్రాఫిక్ లెవెల్కి వచ్చింది. నెక్స్ట్ క్లైమాక్స్ కన్జ్యూమర్. నేను ఇంతకుముందు చెప్పిన, అప్పుడప్పుడు మనకు జనరల్గా ఎన్ని ట్రాఫిక్ లెవెల్స్ ఉంటాయి, 3 నుంచి 5 వరకు ఉంటాయి. అంటే 3 నుంచి 5 ఉంటాయి. 5 ఉంటే 5వది ఖచ్చితంగా క్లైమాక్స్ కన్జ్యూమర్ కూడా ఉంటుంది కొన్ని సార్లు అని చెప్పినాను. ఎక్కడ చూడండి, పేజ్ నెంబర్ మనకు 233లో ఇక్కడ చెప్పినాడు. ఇన్ సమ్ ఫుడ్ చైన్స్ దెర్ ఈజ్ ఎట్ అనేదర్ ట్రాఫిక్ లెవెల్, దాన్నే క్లైమాక్స్ కార్నివోర్ అంటారు. క్లైమాక్స్ కార్నివోర్ అన్నా క్లైమాక్స్ కన్జ్యూమర్ అన్నా ఒకటే, ఎందుకంటే ఇవన్నీ కన్జ్యూమర్సే కదా, కన్జ్యూమర్స్ ఇక్కడ. అది వాడు చెప్పేది. జనరల్గా చూడు 3 నుంచి 5 ఉంది, 3 నుంచి 5 ఉంది. ఓకే. ఇక్కడ కూడా మనకి ఏం మాట్లాడినాడు, 1 2 3 4 5 అనే, రైట్. 3 నుంచి 5 ఉందా లేదా, సరిపోయింది. ఇక్కడ క్లైమాక్స్ కన్జ్యూమర్ అన్నాడు, బట్ క్లైమాక్స్ కార్నివోర్ అంటే సరిపోయేది. కార్నివోర్ మాంసం తినేది.